నెక్స్ట్ టాపిక్ టెస్ట్ టు ఫైండ్ రెసిడ్యువల్ క్లోరిన్. సో మనకు రెసిడ్యువల్ క్లోరిన్ని ఫైండ్ చేసే దానికోసం కొన్ని టెస్ట్లు అవుతా ఉన్నాయి. ఒక 4 టైప్స్ ఆఫ్ టెస్ట్లు అవుతా ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో 1 by 1 డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ వన్ వచ్చి ఆర్థోటొలడైన్ టెస్ట్. The orthotoledine test is most commonly used to determine the amount of residual chlorine in water. సో టోటల్ క్లోరిన్ రెసిడ్యువల్ని మెజర్ చేసే దానికోసం ఈ టెస్ట్ని మనం కండక్ట్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చి ఆర్థోటొలడైన్ ఆర్సెనేట్ టెస్ట్. సో ఫ్రీ క్లోరిన్ రెసిడ్యువల్ మెజర్ చేసే దానికోసం ఈ టెస్ట్ని యూజ్ చేస్తాం. సో థర్డ్ వన్ వచ్చి స్టార్చ్ అయోడైన్ టెస్ట్. సో దీన్ని కూడా మనకు డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ రెసిడ్యువల్ క్లోరిన్ ఇన్ వాటర్. సో టోటల్ క్లోరిన్ని రెసిడ్యువల్ మెజర్ చేసే దానికోసం ఈ స్టార్చ్ అయోడైన్ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. సో ఇది అబ్జల్యూట్గా మనకు వర్క్ అవుతుంది. టైట్రోమెట్రీ టైట్రెంట్ని యూజ్ చేస్తాం, అది సోడియం థయోసల్ఫేట్. ఇండికేటర్గా స్టార్చ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దీంట్లో వాటర్ తీసుకొని మనకు 2 drops ఆఫ్ ఓల్టైడ్ని వేస్తాం. ఆర్థోటొలడైన్ వచ్చి మనకు టొలడైన్. సో ఇక్కడ మనకు ఎల్లో కలర్గా అది చేంజ్ అవుతే అక్కడ కాంప్లెక్స్ రెసిడ్యూల్ Cl2 ప్రెజెంట్. మనకు ఈ తీసుకున్న ఏదైతే మనకు శాంపుల్ ఉందో ఆ శాంపుల్ అనేది ఎల్లో కలర్గా చేంజ్ అవుతే అక్కడ మనకు క్లోరిన్ అనేది ప్రజెంట్ అయినట్టు. నెక్స్ట్ అదేవిధంగా నో కలర్ కాంప్లెక్స్ రెసిడ్యువల్ Cl2 ఆబ్సెన్స్. సో అక్కడ ఎటువంటి కలర్ అనేది లేకుండా ఉంటే మనకు క్లోరిన్ అనేది ఆబ్సెంట్గా ఉన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి క్లోరోటెక్స్ టెక్స్ట్ అనమాట. సో ఇవి కూడా ఈ 4 టెస్టులు యూజ్ చేసి మనకు ఈ రెసిడ్యువల్ క్లోరిన్ని మెజర్ చేసే దానికోసం ఈ టెస్ట్ని యూజ్ చేస్తారు, ఈ 4 టెస్టులు. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.